టైం 4 అయింది కరెక్ట్గా. బండి కాడికి వచ్చాను. ఇప్పుడే బీగాలు తీసుకున్నాను నేను చూపిస్తాను మీకు. ఇంజిన్ ఆయిల్, కూలెంట్ ఆయిల్ అన్నీ చూపిస్తాను. చెక్ చేసుకుని మనం బయలుదేరదాం. 4 టైర్లు గాలి ఉండదా లేదా అన్నీ చెక్ చేసుకుని పోయేటప్పుడు మనం బయలుదేరాలి. మీకు చూపిస్తాను ఎట్టుందో ఒకసారి చూద్దాం. ఇప్పుడే బండి ఆన్ చేశాను ఫ్రెండ్స్. బండి ఆన్ చేశాను. బండిలో చూడండి అంతా కరెక్ట్గా వెళ్తున్నాయి లైట్లు. ఇంకా నేను ముందర పోయి చూపిస్తాను అది అంత కూలెంట్ ఆయిల్ అవన్నీ చెక్ చేసుకుని మళ్ళీ బండి తీద్దాం. నేను వచ్చేటప్పుడు వానలో తడిసినాను ఫ్రెండ్. అంతా తడిశాను. 2 కిలోమీటర్లు రావాలి కదా ఇంటికాడి నుంచి. ఇది చూపిస్తాను. ఇప్పుడు మనం ఎప్పుడైతే తీసాము 4 టైర్లు చెక్ చేసాం. 4 టైర్లో గాలి ఉండదు. ఇంక పోసి బానెట్ తీసి చెక్ చేద్దాం అది ఎలా ఉండదు అనేది చూస్తాం. తీస్తున్నాను. కూలెంట్ ఆయిల్ ఇది మ్యాక్సిమం ఉంది. ఓకే, మ్యాక్సిమంగా ఉంది, పర్వాలేదు. ఇంకా ఇంజిన్ ఓకే, ఇది కానీ కరెక్ట్గా ఉంది. ఇంజిన్ ఆయిల్ కానీ కరెక్ట్గా ఉన్నది. ఇంకా మనం వాటర్ వైపర్స్కి నీళ్ళు పోసుకునేసి ఇంకా ఇక్కడి నుంచి బయలుదేరేసినామంటే డైరెక్ట్గా మీకు చెన్నై పోయినాక అది చూపిస్తాను. చెన్నై హాస్పిటల్ పోయినాక ఫస్ట్ వాళ్ళు మా స్వామి వాళ్ళు కుదురు ఇంటికి పోయి మళ్ళీ అక్కడి నుంచి హాస్పిటల్కి పోతాం. అక్కడ పోయినాక మీకు చూపిస్తాను. గుడ్ మార్నింగ్ అందరికీ. అందరూ నిద్రపోతుంటారు. లేచి వీడియో చేస్తాం. అదే మనం ఇంకా బయలుదేరాలి కదా అనేసి వీడియో పెడతాం ఫ్రెండ్స్. డ్రైవర్లు పోయేటప్పుడు కాళహస్తి నుంచి తడ దాకపోయే దగ్గర రోడ్డు మార్గం సరిలేదు. ఒకరోజు చూసుకొని జాగ్రత్తగా పోండి. ఎందుకంటే ఎక్కువ గుంతలు ఉంది. వరదైపాలెం దాటుతానే ఎక్కువ గుంటలు ఉన్నాయి. చాలా వరకు ఒకరోజు జాగ్రత్తగా పోయేవాళ్ళు, కాళహస్తి నుంచి చెన్నైకి పోయేవాళ్ళు ప్రతి ఒక్కరు ఒకరోజు జాగ్రత్తగా పోండి. అందులో నైట్ టైం పోయేవాళ్ళు ఇంకా ఎందుకంటే వానలో గుంటలో నీళ్ళు నిలబడి ఉంటాయి కాబట్టి అందువల్ల ఒకరోజు జాగ్రత్తగా పోండి డ్రైవర్స్ అందరికీ.